అనిపించింది. హైలైట్స్ అలా చెప్పకూడదండి, ఒక్కసారి సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి అందరికీ నచ్చుతుంది. మైకేల్ జాక్సన్ అండి అంతే అండి, ఇంకా చెప్పని అవసరం లేదు పవన్ కళ్యాణ్ గురించి. అదే అండి హైలైట్. ఇంకా అసలు మూవీ చూస్తుంటే ప్లేస్ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. డైలాగ్స్, ప్రతి ఒక్క డైలాగ్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క డైలాగ్ హైలైట్. అఫ్ కోర్స్ వస్తుందండి, అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ప్రతి ఒక్కరికి వస్తుంది. చాలా చాలా చాలా, మీరు నన్ను ఏం అడిగినా కానీ నేను చాలా చాలా బాగుందని చెప్తాను, ప్రతి ఒక్కరు అదే చెప్తారు. ఎస్ అఫ్ కోర్స్, నేను మళ్ళీ మా ఫ్యామిలీతో నేను వెళ్తాను ఖచ్చితంగా. మాట పవన్ కళ్యాణ్ కి ఫ్యానిజం చేసే నక్షత్రం, అభిమానిగా చచ్చిపోయే గోత్రం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి. డాన్స్ మాత్రం ఇర్రగా తీశాడు. దేఖ్లేంగే సాలాలో అయితే ఇచ్చి పడేశాడు, గట్టిగా ఇచ్చి పడేశాడు. అస్సలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ, డాన్స్ కానీ, యాక్టింగ్ కానీ ఇర్రగా తీశాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫీస్ట్ అంతే. వింటేజ్ పవన్ కళ్యాణ్ అందరూ చూస్తారు. సూపర్. అసలు శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా స్క్రీన్లో చాలా అందంగా ఉంది. ఈ సినిమాలో అయితే చాలా 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 బాగా చేసింది. అదే పవర్, అసలు ఏమి తగ్గలేదు మాకు. ఈయనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, గట్టి చెప్తారు. చెప్పండి ఒకటి గట్టిగా. అసలు తగ్గేదేలే. మహేష్ బాబు ఫ్యాన్ అయినాక కుర్చీ మడత పెట్టేశాడు పవన్ కళ్యాణ్. అసలు మామూలు కాదు. నేనైతే 10 కి 100 ఇస్తాను. సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు. ఆయన డాన్స్, గబ్బర్ సింగ్ కమ్బ్యాక్ బాగుంది. లేదు లేదు, అలా ఏం లేదు, చాలా బాగుంది. గబ్బర్ సింగ్ లాగా అలా ఉండదు, కానీ బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. కొంచెం కలుపుతాడు కానీ చాలా బాగుంది సినిమా. అన్నీ ఉంటాయి సినిమా అంటే, మరి అన్నీ లేకపోతే నడవదు కదా. కళ్యాణ్ గారు అయితే ఇచ్చి పాడేశారు. ఆ అమ్మాయిని ఇంతవరకు మనం డాన్స్తోనే చూసాము. ఇందులో యాక్టింగ్ చాలా బాగుంది ఆ అమ్మాయిది. పవన్ కళ్యాణ్ గారి పుణ్యమని ఆ అమ్మాయిలో ఒక యాక్టర్ను గుర్తించారు. అంటే యాక్టర్ కాదని కాదు, ఆ అమ్మాయి డాన్సర్గానే అందరూ చూశారు. కానీ ఈ సినిమాలో అసలు ఆ అమ్మాయి బాగా చేశారు, యాక్టింగ్ ఎక్కువ చేశారు. అంటే టోటల్గా హీరోయిన్ల కోసం అయితే నేను మాట్లాడను, కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడమంటే మాట్లాడతాను. అంటే బ్రదర్, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే స్టోరీ కోసం రాము, ఆయన చూడడం కోసం వస్తాము. ఆయన మీద స్టోరీసు ఇంకా అంటే సినిమాలో ఏముంది అన్నది మానేసి ఆయన్ని చూడడం కోసమే ఫ్యాన్స్ వస్తారు. ఆయన ఒక సినిమా చేస్తే చాలు అనుకుంటున్నాం కదా. సో ఆయన్ని చూసుకోవడం కోసమే వచ్చారు వీళ్ళంతా. గబ్బర్ సింగ్ 2 సినిమా చూసినట్టుంది. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ రొటీన్గానే ఉన్నాయి. ఏది మీకు ఎలా కావాలి అంటే సినిమాలు మన బాహుబలి లేదంటే త్రిపురాల్ రేంజ్లో కావాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తగ్గట్టు చాలా గొప్ప సినిమా చేశారు. మన అదేం సినిమాలో పాట ఒకటి పెట్టారు చూసారా, నీ మనసే సాంగ్తో మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టుంది. నిజంగా ఇది మాత్రం కొంచెం నాకు కావాల్సింది ఏంటో చెప్పనా, మహాతల్లి ఎలా కందో కానీ ఆవిడికి దండం పెట్టచ్చు. ఇంత గొప్ప కొడుకుని కన్నా ఆవిడికి మాత్రం ఒకసారి దొరికితే ఆవిడ పాదాలకే వందనం. పవన్ కళ్యాణ్ పాటలు ఎలా ఉన్నాయి, ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఇంకా సాంగ్స్ బాగున్నాయి. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? కేకిలేంగే సాలనా? ఎంజాయ్ చేసినావా సినిమాని? ఎలా ఎంజాయ్ చేసినావు? ఏమి నచ్చింది సినిమాలో బాగా? చెప్పు. సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయా? డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్ చెప్పచ్చు కదా, ఒక డైలాగ్ నీకు బాగా నచ్చింది. నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే. గబ్బర్ సింగ్ చూసావా నువ్వు? గబ్బర్ సింగ్ చూసావా? ఏది బాగుంది? గబ్బర్ సింగ్ బాగుందా, భగత్ సింగ్ బాగుందా? పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఇప్పుడు చూసావు కదా, ఏది బాగుంది? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగే బాగుందా?